మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పార్టీకి విధేయులుగా పనిచేసిన నాయకులకు పదవులతో పట్టం కడతామన్న మాటను మరోసారి నిజం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ వేదికగా 18 కుల ఫెడరేషన్లను, కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రకటించారు. సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తూ నియామకాలు చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి విధేయులుగా పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. కార్పొరేషన్ పదవులతో పాటు సలహాదారు, మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ ధర్మకర్తల కమిటీ పదవులు, ఇలా వందల సంఖ్యలో నియామకాలు ఇప్పటికే జరిగాయి. తాజాగా కుల ఫెడరేషన్ కు సంబంధించిన కార్పొరేషన్ పదవులను ఖరారు చేశారు. కొద్ది రోజులుగా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి పదవుల భర్తీ ప్రక్రియను అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా కొలిక్కి తెచ్చారు. కులాలు, కుల వృత్తులకు చెందిన 18 ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 మందికి వైస్ చైర్మన్ పదవులను ప్రకటించారు. మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు PCC తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా అధికారులు రావడానికి ఆర్నెస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని ముఖ్యమంత్రి గారు మేము గుర్తించి వారిని నియమించడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి యాదవ, వడ్డెర, వాల్మీకి, బోయ, పద్మశాలి, వెలమ, కమ్మ కార్పొరేషన్ల వరకు దాదాపు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ నియామకాల్లో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వాషర్మెన్ సహకార సంస్థ చైర్మన్ గా D. అజయ్ కుమార్, గీత కార్మికుల సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక కార్పొరేషన్ కు వెంకటేశ్వర్లు, మేర కార్పొరేషన్ కు సంగా వెంకటరాజం, వాల్మీకి, బోయ సహకార సంస్థకు గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కార్పొరేషన్ కు బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ కు రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార సంస్థకు రేణుక నారాయణ నియమితులయ్యారు. చేనేత అభివృద్ధి సంస్థకు వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ కు బండి రమేష్, పద్మశాలి సహకార సంస్థకు గూడూరు శ్రీనివాస్, భట్రాజు సహకార సమాఖ్యకు బాలరాజు, వెల్మ కార్పొరేషన్ కు జువ్వాడి నర్సింగరావు, మేకలు, గొర్రెల అభివృద్ధి సమాఖ్యకు సరిత, పశుగణాభివృద్ధి సంస్థ చరణ్ కౌశిక్ యాదవ్, తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకటనారాయణ, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ కు సూదిని రామిరెడ్డి నియమితులయ్యారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు భర్తీ చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకిత భావంతో పనిచేసే వారికి పట్టం కట్టినట్లు చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు పదవుల్లో ఉంటారు.